దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన ధ్యాన గ్రంథము నుండి విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. చూడండి, భక్తుడు ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు చక్కని మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. నువ్వు లేచి రేయి మొదటి జామున మొరపెట్టు అంటా ఉన్నాడు. రేయి మొదటి జాము అనగా సంధ్యవేళ 6 గంటల నుంచి 9 గంటల వరకు రేయి మొదటి జాము. ఈ రేయి మొదటి జామున దేవునికి మనము మొర్రపెట్టాలి, దేవునికి మనము ప్రార్థన విజ్ఞాపన చేయాలి. భక్తుడు అంటున్నాడు, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధి నీ హృదయాన్ని కుమ్మరించు. ఎందుకు తెలుసా? నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము అంటా ఉన్నాడు. పసిపిల్లల ప్రాణం కొరకు చేతులు ఆయన తట్టు ఎత్తి నీళ్లు కుమ్మరించినట్లు హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరించి వారి క్షేమం కొరకు, వారి ఆరోగ్యం కొరకు, వారి రక్షణ కొరకు, వారి దీవెన కొరకు ప్రతి తల్లి తండ్రి కూడా ప్రార్థించు వారై ఉండాలని వాక్యం తెలియజేస్తూ ఉంది. చూడండి, పసిపిల్లల ప్రాణం కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకు అని అంటే వారు దేవుని పిల్లలు, వారు దేవుని సొత్తైన వారు. యేసుప్రభువారు అంటారు, ఒకనొక సమయంలో ఈ పిల్లలను నా యొద్దకు రానివ్వండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యము అని ఆయన తెలియజేస్తూ ఉన్నారు. కనుక ప్రతి తల్లి తండ్రి కూడా పసిపిల్లల కొరకు ప్రార్థన చేయాలి. పసిపిల్లలు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయాలి. వారి ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగునట్లుగా, వారి జీవితాలు దీవెనకరంగా ఉన్నట్లుగా, వారు మేలుకరంగా ఉన్నట్లుగా ప్రతి తల్లి తండ్రి కూడా బిడ్డల కొరకు ప్రార్థన చేయవారై ఉండాలి. ప్రతి తల్లి కూడా తన బిడ్డను దేవుని కొరకు ప్రతిష్ఠించాలి. ప్రతి తల్లి కూడా, ప్రతి తండ్రి కూడా తన బిడ్డలు దేవుని పనిలో లేక వారి ఆధ్యాత్మిక జీవితంలో బలమైన వారిగా ఉండినట్లు వారిని దేవుని కొరకు ప్రతిష్ఠించాలి. వారి క్షేమం కొరకు ప్రతి తల్లిదండ్రులు కూడా ప్రార్థన చేయాలి. చూడండి, సమూయేలు తల్లి చిన్న ప్రాయం నుంచే సమూయేలుకు ప్రార్థించడం నేర్పించింది. గనుకనే పాలు విడిచిన తర్వాత తల్లి సమూయేలును దేవాలయం తీసుకువెళ్ళినప్పుడు వాడు అక్కడే మొక్కెను అని సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. కనుక తల్లిదండ్రులు పిల్లల ప్రాణం కొరకు ప్రార్థన చేయాలి. వారి కొరకు వారి యొక్క ఆధ్యాత్మిక జీవితం కొరకు ప్రార్థన చేయాలి. మరి ముఖ్యంగా ప్రతి తల్లి తమ బిడ్డకు పాలివ్వడంతో పాటుగా దేవుని వాక్యం అనే పాలతో పిల్లల్ని పెంచాలి. అప్పుడు వారు ఆధ్యాత్మికంగా దీవెనకరమైన వారిగా ఉంటారు. అందుకనే సామెతల గ్రంథకర్త అంటాడు, బాలుడు నడువలసిన త్రోవను వారికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. పెద్దవాడనగా వృద్ధుడైనప్పుడు, ముసలివాడైనా కూడా ఆ మార్గం నుంచి వాడు తొలగిపోడు అని. కనుక ప్రతి తల్లి తమ బిడ్డల కొరకు, క్షేమం కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఈ రోజున పిల్లలు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలంటే, వారి భవిష్యత్తులు ఆరోగ్యకరంగా ఉండాలంటే, వారు ఒక ఉన్నతమైన స్థాయికి చేరాలంటే నీళ్లు కుమ్మరించినట్లు ఆ యొక్క తల్లిదండ్రుల హృదయాలు దేవుని దగ్గర కుమ్మరించి దేవుని దగ్గర మర్రపెట్టాలి. అప్పుడు మాత్రమే వారు దీవెనకరమైన వారిగా, మేలుకరంగా వారు ఉంటారు. చూడండి, థామస్ ఆల్వా ఎడిసన్ ఒక మానసిక రోగి. ఒకానొక సమయంలో స్కూల్ టీచర్స్ కూడా అతన్ని అసహించుకున్నారు. అతని అజ్ఞానాన్ని బట్టి, అతని అమాయకత్వాన్ని బట్టి అతన్ని ఎవరు ఇష్టపడలేదు. వారు ఒక లెటర్ రాసి, ఇది పట్టుకెళ్ళి నీ తల్లికి చూపించు అంటూ ఉన్నారు. ఆ బాలుడు ఆ తల్లికి ఆ లెటర్ పట్టుకెళ్ళి ఇచ్చి, అమ్మ ఇది చదువు అనగానే చదివిన తల్లి కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ఉంది. ఏమిటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, బాబు నువ్వు చాలా తెలివైన వాడు, నువ్వు చాలా జ్ఞానవంతుడవు, నీకు చదువు చెప్పడానికి మా స్కూల్ సరిపోదు, ఇంకెక్కడైనా చదువు నేర్పించండి మీ అబ్బాయికి అని అందులో ఉంది అని ఆ తల్లి ఆ కుమారుడికి చెప్పింది. అయితే ఆ తల్లి తన బిడ్డను చూసి దుఃఖిస్తూ, ఏడుస్తూ, ప్రార్థన చేస్తూ ఆమె తన కుమారుడికి విద్యాబోధ నేర్పించింది, పాఠాలు నేర్పించింది. తదుపరి ఆయన ఒక ప్రయోజకుడయ్యాడు. ఆధ్యాత్మిక జీవితంతో పాటుగా, వాక్య ధ్యానంతో పాటుగా ఆయన లోక సంబంధమైన జ్ఞానాన్ని, లోక సంబంధమైన విద్యను కూడా అభ్యసించాడు. దాని ద్వారా ఈ ప్రపంచమంతా కూడా వెలిగించడానికి ఒక మూలకారకుడిగా, మూల పురుషుడిగా నిలబడ్డాడు. ఆయనే థామస్ ఆల్వా ఎడిసన్. ఆయన ద్వారా ప్రపంచమంతా వెలిగింపబడింది. ఆయన ద్వారా విద్యుత్ అనేది కనుగొనబడింది. ఒకనొక రోజున ఆయన తన తల్లి చనిపోయిన తర్వాత ఒక పెట్టెను తీసి చూస్తూ ఉన్నాడు. ఆ పెట్టెలో ఇలా ఉంది, నీ కుమారుడు
ఒక మానసిక రోగి, అతను ఎందుకు పనికిరాడు, అతనికి చదువుకి అంతకంటే పని చేయడు అని ఆ యొక్క లెటర్లో రాసి ఉంది. ఆ లెటర్ చదివిన కుమారుడు ఏడుస్తూ ఉన్నాడు, అమ్మా నేను ఎందుకు పనికిరాను అనైనప్పటికీ, రోగినైనప్పటికీ నా కొరకు నీవు ప్రార్థించి నా జీవితాన్ని దీవెనకరంగా మార్చావా అని. చూడండి, ప్రతి తల్లి తండ్రి కూడా పిల్లల కొరకు ప్రార్థించువారై ఉండాలి. పిల్లల కొరకు కన్నీరు కాచువారై ఉండాలి. వారి ఆశీర్వాదం కొరకు, వారి దీవెన కొరకు మొర్రపెట్టువారై ఉండాలండి. వారు మాత్రమే, ఏ తల్లి అయితే ఏ తండ్రి అయితే బిడ్డల కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుందో ఆ పిల్లలు తప్పకుండా బలమైన వారుగా, శక్తివంతమైన వారుగా, ప్రపంచాన్ని శాసించేవారుగా ఉంటారు. ఈ రోజున నీ పిల్లలు ఎటువంటి వారు? వారు తెలివైన వారా, తెలివి లేని వారా, జ్ఞానం ఉన్నవారా, జ్ఞానం లేనివారా, బలహీనులా, బలమైన వారా? ఇది కాదు నీకు కావాల్సింది. నీ పిల్లలను దేవుని చేతులు పెట్టు, వారి ప్రాణం కొరకు ప్రార్థన చేయి. తప్పక నీ బిడ్డలు ప్రయోజకులుగా, దీవెనకరమైన వారిగా, ఆశీర్వాదకరంగా ఉంటారు. అదే ప్రభువైన యేసుక్రీస్తు వారు కోరుకుంటూ ఉన్నారు. మనము మన పిల్లల కొరకు ప్రార్థన చేయాలి, కన్నీరు కార్చాలి. వారి కొరకు విజ్ఞాపన చేసినప్పుడు వారు దీవెనకరమైన వారిగా, ఆశీర్వదింపబడ్డ వారుగా ఉంటారు. తద్వారా ప్రపంచానికి ఒక వెలుగుగా వారు ఉంటారు. అదే యేసుప్రభువు వారు కోరుకుంటూ ఉన్నారు. కనుక నువ్వు లేచి రేయి మొదటి జామున నీ హృదయాన్ని నీళ్లు కుమ్మరించినట్లు దేవుని దగ్గరికి కుమ్మరించి చేతులెత్తి నీ పసిపిల్లల ప్రాణం కొరకు ప్రార్థన చేయి. ఎంతవరకు నువ్వు ప్రార్థన చేయలేదేమో, ఎంతవరకు దేవుని దగ్గర మొరపెట్టలేదేమో, నేటి నుంచైనా నీ బిడ్డల క్షేమం కొరకు, ఆరోగ్యం కొరకు, ఆశీర్వాదం కొరకు, దేవుని కొరకు ప్రార్థన చెయ్యి. అట్టి ధన్యత కృప దేవుడు మనకిచ్చి నడిపించి బలపరిచి సహాయం చేయనుగాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధ మీకు వందనాలు. మరొకసారి మీ పాస్తరికి రావడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు జ్ఞాపకం చేసుకోండి. అవును ప్రభువా, ప్రతి తల్లి తండ్రి కూడా బిడ్డల క్షేమం కొరకు, వారి ప్రాణం కొరకు ప్రార్థన చేస్తే వారు దీవెనకరమైన వారిగా, ఆశీర్వాదకరంగా ఉంటారు. అట్టి ధన్యతని నీ బిడ్డలకు దయచేయమని, ఎదురైతే వాక్యం వారందరినీ దీవించి ఆశీర్వదించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.